మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలన్నీ మజ్జిగ, శనగపిండి, ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపునండి. ఆనపకాయ ముక్కలు ఉడకపెట్టేసేసి ముందు శనగపిండి వేస్తానండి ఇందులో. ఆ మజ్జిగకి ఆ పెరుగుకి ఈ గరిటె శనగపిండి అండి. సాల్ట్ ఓ స్పూన్ సాల్ట్ అండి. పసుపు అండి కొంచెం వేసేసేసి కవ్వం పెట్టండి. ఇలా ఇలా తిప్పుతాను. అంటే ఉప్పు శనగపిండి అన్నీ కలిసిపోవడానికి కొద్దిగా వాటర్ వేసి ఇలాగా అయిపోయిందండి. ఇలా తిప్పేసేసి ఇదేమో ఆనపకాయ ముక్కలు వేసేసి విడిగా ఉడకబెడతానండి. ఆనపకాయ ముక్కలు ఉడకబెట్టిన తర్వాత ఏమో ఈ పులుసు పొయ్యి మీద పెట్టి ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీను ఒక మాట ఉడకబెట్టేసేసి ఇందులో వేసేసి కడిగి పెడతాను. అది దగ్గర పోయాక కడిగాక అప్పుడు పోపు వేస్తానండి. ఆవాలు, మెంతులు, మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అది మజ్జిగ పులుసు అండి. ఇది ఇదిగోండి స్టవ్ వెలిగించాను. గిన్నె మజ్జిగ పులుసు గిన్నె పెట్టానండి. ఇదిగోండి ఇందులోను ఉడికించిన ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నానండి. ఇది వేసేసి తర్వాత ఆవాలు, మెంతులు, మినప్పప్పు, మిరపకాయలు, పోపు అండి. ఇందులో పైన పోపు ఇలా వేసుకుంటే ఇలా పండి సాల్ట్ ఇందాక వేసేసాను మజ్జిగలోను. శనగపిండి, సాల్ట్ వేసేసాను. అది ఇదండి మజ్జిగ పులుసు. ఇది చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు. అది అలా చూసారా ఉడుకుతుంది. కొంచెం పొంగొచ్చాక కట్టేసుకోవచ్చు. మనం స్టవ్ని పొంగొచ్చాక కట్టేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఎక్కువ ఉడికితేను చిక్కబడిపోతుందండి పులుసు. అది అదండి ఇదండి మజ్జిగ పులుసు. అది మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి.